ఒకే వర్గానికి చెందిన రెండు గ్రూపుల మధ్య ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకున్న ఘటన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుర్తిపాలెం గ్రామంలో 2026 జనవరి 27వ తేదీన విద్యుత్ సబ్స్టేషన్ ఓపెనింగ్ జరుగుతున్న గ్రామంలో ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి ఆహ్వానాల మేరకు బెజవాడ సుధాకర్ రెడ్డి ఎంతో అభిమానంతో ఫ్లెక్సీ వేయించారు. ఊహించినంత విధంగా కార్యక్రమం విజయవంతంగా జరిగింది. కానీ రెండో వర్గానికి చెందిన వారు బెజవాడ సుధాకర్ రెడ్డి అంటే పడని వారు ఫ్లెక్సీను చించేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో బెజవాడ సుధాకర్ రెడ్డి కంప్లైంట్ ఇవ్వగా ఎస్ఐ నాగార్జున రెడ్డి సీసీటీవీ వీడియోలను చూసి వ్యక్తులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించారు. వ్యక్తులు ఇద్దరు ఫ్లెక్సీలను కోసింది మేమే అని ఒప్పుకున్నారు. తప్పు చేశారని చెప్పిన తర్వాత కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటూ బెజవాడ సుధాకర్ రెడ్డి ఆందోళన చెందుతున్నారు. ఎస్ఐ నాగార్జున రెడ్డిని సార్ నా కేసు ఏమైంది అని అడిగితే వయసులో పెద్దవాడిని అని కూడా చూడకుండా నన్ను అసభ్యకరంగా తిడుతున్నాడు అంటూ నాకు అవమానం జరిగింది. ఊర్లో నేను తిరగాలా వద్దా? నాకు కూడా గౌరవ మర్యాదలు ఉంటాయి. తప్పు చేసిన వాళ్లకు శిక్ష వేయండి. ఇందుకూరుపేట ఎస్ఐ నాగార్జున రెడ్డి గారు నాకు న్యాయం చేయమని అడుగుతూ ఉన్నాను. ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగకపోతే ఎమ్మెల్యే దృష్టికి వెళ్తానని, నాకు జరిగిన అవమానం గురించి ఎమ్మెల్యేకి తెలియజేస్తానంటూ ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తూ ఎన్నో మంచి పనులు చేస్తూ బిజీగా ఉంటారు. అలాంటి వారి దగ్గర వర్గంలో ఒక కార్యకర్తకు అవమానం ఈ రోజు, నాకు రేపు, ఇంకొకరికి ఆ తరువాత మరొకరికి ఇదే అవమానం. అవతల వాళ్లకి ఇలాంటిది జరిగితే గమ్ముగా ఉంటారా? బెజవాడ సుధాకర్ రెడ్డి అనే నేను వయసులో పెద్దవాడిని, సీనియర్ నాయకుడును. నాకే న్యాయం జరగకపోతే మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి అంటూ ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుర్తిపాలెం గ్రామం. నా పేరు బెజవాడ సుధాకర్ రెడ్డి. ఒక వారం రోజుల క్రితం మా గ్రామానికి 27వ తేదీ ఈ నెల పోయిన నెల 27వ తేదీ మా గ్రామానికి మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు, మంత్రి గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు మా ఊర్లో సబ్స్టేషన్ శాంక్షన్ చేయించి దాని ఓపెనింగ్కి మంత్రి గారిని తీసుకొచ్చినారు. కాబట్టి వాళ్ళు వస్తున్నారని చెప్పి నేను స్వాగతం పలుకుతానని చెప్పి పలకాలని చెప్పి నేను మా అనుచరులందరూ ఒక ఫ్లెక్సీ కట్టాము. ఆ ఫ్లెక్సీ కొంతమంది దుండగులు ఇది అయిపోగానే దాన్ని పిరికి చించేసి గందరగోళం చేశారు. తర్వాత మీరు చూసుకొని దాన్ని నేను ఎస్ఐ గారికి కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేస్తే ఈ ఆట వరకు దాని ఆరోగ్యత లేకుండా నేను ఏదైనా 2 సార్లు అడిగితే నన్ను కొంచెం కసత్తా మాట్లాడుతున్నాడు. అసలు ఏం చేశారని కూడా నాకు తెలియటం లేదు. కాబట్టి నేను ఇది ఏం చేస్తాడో నాకైతే తెలియలేదు. ఈ ఆటకి తెలపటం లేదు. నన్ను పిలిచి విచారించారన్నాడు. సీసీ ఫుటేజ్ కూడా చెక్ చేశాడు. అయినా ఈ ఆటకు వారం రోజులు అయింది. ఈ ఆటకి పురోగతి లేదు అసలు. ఇప్పుడు ఆయా కార్యక్రమానికి మా ఊర్లో 15 ఫ్లెక్సీలు దాకా కట్టారు. ఆ ఫ్లెక్సీలు ఏవి తాకకుండా నా ఫ్లెక్సీ కావాలని నా మీద కక్షతో నా ఫ్లెక్సీ చింపేశారు. దీని గురించి నేను ఎస్ఐ గారి దగ్గరికి పోతే సీసీ ఫుటేజ్ చెక్ చేసి వాళ్ళని గుర్తించినా కూడా ఈ ఆటకి వాళ్ళ మీద కేసు కట్టకుండా, ఏ చర్యలు తీసుకోకుండా నేను